కూటమి అధికారులకు వచ్చి 1 ఇయర్ అనేటువంటి క్రమంలో కొన్ని సర్వే సంస్థలు సర్వే చేసి 1 ఇయర్ పాలన ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనేటువంటి వాటికి సంబంధించి రిపోర్ట్లు బయట పెడతా ఉన్నారు. కేకే సర్వే కూడా మరి వ్యతిరేకత ఉందనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి డేటాను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారని చెప్పారు. సో మరి ఈ 1 ఇయర్ పాలనలో వ్యతిరేకతకు సంబంధించి మరి చర్చ జరగకూడదు, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీటి మీద ఏదో ఒకటి నెట్టేయాలనే ఒక ఆలోచన వీళ్ళు చేస్తారు. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఐవీఎస్ఆర్ కాల్స్ ద్వారా ఒక సర్వే చేస్తూ ఉన్నారట. ఈ సర్వేకి సంబంధించి ఒక వర్గం మీడియా, అంటే మీకు తెలుసు ఒక వర్గం మీడియా అంటే ఎవరికి పనిచేస్తారో, ఆ వర్గం మీడియాలో విచిత్రమైనటువంటి విశ్లేషణలు, విచిత్రమైనటువంటి డిబేట్ వచ్చి నాకు నవ్వు వస్తుంది, నిజంగా చెప్తాను. ఎందుకంటే అది మీరు విన్న తర్వాత మీరు కూడా అదే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఐవీఎస్ఆర్ కాల్స్ చేసేటువంటి కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎవరు చేస్తారు? సర్వే సంస్థలు ఐవీఎస్ఆర్ కాల్స్ ద్వారా చేయట్లేదు అది చెప్తా ఉన్నారు. చేయించేది ఎవరంటే ఆ డబ్బు ఖర్చు పెట్టే కెపాసిటీ ఇప్పుడు అధికార పార్టీకి మాత్రమే ఉంది. సో వాళ్ళే చేయించి ఉండవచ్చు అని కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది చెబుతూనే ఇక్కడ వైసీపీ పార్టీని కూడా నమ్మడానికి అవకాశం లేదు. వైసీపీ పార్టీ కూడా మరి కూటమిని బదనాం చేయడానికి, మరి తన ట్రాప్లకు లాక్కోవడానికి, మోసం చేయడానికి, చంద్రబాబుని తప్పుదోవ పట్టించడానికి ఒక స్కెచ్ వేయడానికి అవకాశం లేకపోలేదు ఇక్కడ. సో మరి వాళ్ళు కూడా చేయించి ఉండవచ్చు ఐవీఎస్ఆర్ కాల్ ద్వారా సర్వే అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ సర్వే ద్వారా చంద్రబాబు నాయుడిని మోసం చేయడానికంటే, ఏ రకంగా మోసం చేయడానికంటే ఇక్కడ ఈ ఐవీఎస్ఆర్ కాల్స్ అనేటువంటి కేవలం కూటమి పార్టీలకు చెందినటువంటి వాళ్ళకు మాత్రమే పోతున్నాయంట. వాళ్ళకు పోతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంట, హాయిగా ఉంది, సూపర్ 6 లేకపోయినా కూడా ప్రశాంతంగా ఉన్నాం మేమని చెప్పి చెప్పారంట. ఒకటి. తర్వాత ఎవడి బతుకు వాడు హాయిగా బతుకుతున్నాడు, సూపర్ 6 ఎవరికి కావాలండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అని చెప్పారంట. అదేవిధంగా కూటమి తప్ప వేరే ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, కూటమి అధికారంలోనే ఉండాలి, ఈ టర్మ్లో టీడీపీని గెలిపించారు, నెక్స్ట్ టైం వైసీపీ అనే ఆలోచన నుంచి ప్రజలు తన అభిప్రాయాలను మార్చుకున్నారంట. ఇక వద్దు, ఇక ఎప్పటికీ ఇదే ఉండాలి. ఇక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక జనాలు వీధుల్లో తిరగడం చాలా కష్టం అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయంట. వైసీపీ పార్టీ ఇప్పటికే చచ్చిపోయిందని చెప్పారంట. కాబట్టి అలాంటి పాలన మనకు వద్దు 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 వద్దని పదే చెప్తా ఉన్నారంట. సో ఈసారి మళ్ళీ వైసీపీ పార్టీకి ఉన్న 11 కూడా ఊడిపోవడం ఖాయం, అందులో ఏమాత్రం డౌట్ లేదని కూడా ఈ సర్వేలో చెప్పారంట. కూటమి మీద ఇష్టం లేకపోయినా వైసీపీకి మాత్రం ఓటు వేయమని కూడా చెప్పారంట. సో ఈ రకంగా ఒక రిపోర్ట్ వచ్చిందంట. ఈ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు చూసి అద్భుతంగా ఉంది పాలన అని చెప్పి అనుకున్నారంటే, ఎందుకు అనుకుంటున్నారంటే ఇక్కడ కేవలం కూటమి పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, బాగలేకపోయినా బాగుందంటారు, సూపర్ 6 లేకపోయినా హాయిగా ఉందంటారు. కాబట్టి అదే రిపోర్టు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారనేది వీళ్ళ ఉద్దేశం అంటే, మొత్తం సామాన్య ప్రజలను అందరినీ కూడా ఓవరాల్గా సర్వే చేస్తే ఈ రిపోర్ట్ వచ్చింది, ప్రజల అభిప్రాయాలు ఇవి, కూటమి పార్టీకి సంబంధించినటువంటి కావు అని చెప్పారంట. అంటే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ కానీ కొన్ని సర్వే సంస్థలు కానీ చెప్తున్నదంతా అబద్ధము, సో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, కాబట్టి మనం మార్చుకోవాల్సింది ఏం లేదు, ఇదే రకంగా పాలన కొనసాగిస్తూ పోదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఒక ట్రాపు, ఆ ట్రాప్లో వీళ్ళు పడతా ఉన్నారు, ఆ రకంగా జరిగి ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి. జగన్మోహన్ రెడ్డి కూటమికి నాయకులకు మాత్రమే కాల్ చేసి ఆ రిపోర్ట్ని చంద్రబాబు నాయుడికి ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయం అని ఆయన భావించాడంట. భావించి ఇట్లా పాలన ఉంటే చాలనుకున్నారంట. వేరే దాని మీద దృష్టి పెట్టరు కదా, ఇంకా దృష్టి పెట్టకుండా చేయడం కోసమే జగన్ వేసినటువంటి ట్రాప్, వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి ఎంత నీట్గా చెప్తున్నారు చూడండి. మళ్ళీ వాళ్ళే అంటారు ఐవీఎస్ఆర్ కాల్స్ చేసేంత కెపాసిటీ, ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి లేదు, ఆ నాయకులకు కూడా లేదు, కానీ నమ్మడానికి ఛాన్స్ లేదు అని చెప్తా ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెంత ట్రాప్లో పెట్టినా, ఏం చేసినా కూడా దీంట్లో 80% పబ్లిక్ ఇదే ప్రభుత్వం ఇదే రకంగా కొనసాగాలి, 1 ఇయర్కే ఎట్లా డిసైడ్ చేస్తాం మనం అని చెప్పి అన్నారంట. 25% మాత్రమే, 25% బాగా గుర్తుపెట్టుకోండి, 25% మాత్రం బాగలేదు అని చెప్పారంట. 80 + 25 ఎంత అవుతుందండి? 105 అవుతుంది. అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. నేను మామూలుగా ఎవరైనా 100% 80 + 20 అంటారు, లేదా 70% ఇట్లా ఉంది, 30% ఇట్లా ఉందని చెప్తారు కదా, లేకపోతే 60 ఇట్లా, 30 ఇట్లా, 10 ఇట్లా, కొంచెంమంది అటు ఇటుగా ఉన్నారని చెప్తారు. వీళ్ళేమో 80 + 25 అని చెప్తా ఉన్నారు దాంట్లో.
మరి వాళ్ళ లెక్కలేదో మనకైతే తెలియదులే. సో ఆ రకంగా ఉంది అని చెప్తారు. ఎవరైనా చేసినా కూడా 80% అనుకూలంగా ఉన్నారు, ఎంత కుట్ర చేసినా కూడా ఈ ప్రభుత్వం పైన అని చెప్తా ఉన్నారనమాట. సో అన్నీ వీళ్ళే చెప్తారు. తప్పించుకోవడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఉన్న ఆప్షన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీకు దొబ్బేస్తారు. ఇంత అద్భుతమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని పెట్టుకొని ప్రజలు ఎట్లా వ్యతిరేకిస్తారండి? లేదు, ఖచ్చితంగా అసలైన రిపోర్ట్ ఇదని వాళ్ళు చెప్తా ఉన్నారంట. నిజమా? ఇది మంచి ప్రభుత్వమా? ఎవరైనా మీరు చెప్పండి, పోనీ నిజాయితీగా చెప్పండి. సూపర్ 6 పథకాలు లేకుండా అమలు చేయనందుకు హ్యాపీగా ఉన్నారా పబ్లిక్? రైతు భరోసా ఇవ్వనందుకు హ్యాపీగా ఉన్నారా రైతులు? అమ్మఒడి పథకం తల్లిగా ఉందని వీళ్ళు చెప్పిన లెక్క ఇవ్వనందుకు హ్యాపీగా ఉన్నారా తల్లులు? విద్యార్థులు ఇంటింటికి అంబులెన్స్ని పంపించి మరి వాళ్ళు వైద్యం అందించే కార్యక్రమం రద్దు చేసిన హ్యాపీగా ఉన్నారా? రేషన్ వాహనాలు రద్దు చేసి ఇప్పుడు వాళ్ళే పోయి రేషన్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా? వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సేవలు ఇంటికి వెళ్ళి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? డిఎస్ అభ్యర్థులకు సంబంధించి వీళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల వాళ్ళు కన్నీళ్ళు పెడతా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్ట? ఈ 1 year కాలంలో 187 అత్యాచారాలు జరిగాయని చెప్పి, 380 పైగా హత్యలు జరిగాయని చెప్పి, అనుమానాస్పద మృతులు కూడా ఉన్నాయని చెప్పి మనం రిపోర్టులు చూస్తూ ఉన్నాం. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఏ రకంగా వీళ్ళు హాయిగా ప్రశాంతంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వేస్తే ఏ రకంగా రోడ్ల మీద తిరగరు? ఎందుకని? అంత దారుణమైనటువంటి పాలన చేశారా? మనకైతే తెలియదు. ఇంత దారుణంగా చేశారని మనకైతే తెలియదు. మరి నిజంగా ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీధుల్లో తిరగడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఖచ్చితంగా ఏడేడ భయపడ్డారు అనేది ఏమైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా పెట్టండి. వీళ్ళ ప్రభుత్వంలో సామాన్య ప్రజల సంగతి పక్కన పెట్టండి, అదే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఆర్థిక వనరుల మీద దృష్టి పెట్టి సంపాదించుకునే పరిస్థితి ఉంది. సంపాదించుకున్న దాంట్లో వాటాల పంపకం విషయంలో చంపుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మనం వీరయ్య చౌదరి హత్య ఎందుకు జరిగింది? అది దానికోసమే కదా. పల్నాడులో మన జంట హత్యలు టీడీపీ ఎందుకు జరిగినాయి? అది ఆధిపత్య పోరు కోసమే కదా. ఏ రకంగా ప్రజలు నడి రోడ్డు మీదకి వచ్చి హాయిగా బతకగలుగుతున్నారు? నడి రోడ్డు మీద తెనాలిలో 3 యువకులను నడి రోడ్డు మీద కొట్టారు కదా. కానిస్టేబుల్ని ఇప్పుడు ఎమ్మెల్యే సుధిరెడ్డి సిఐ సమక్షంలో ఒక కానిస్టేబుల్ మీద దాడి, అన్వర్ బాషా. ఎట్లా మంచి ప్రభుత్వం, ఎట్లా హాయిగా ఉన్నట్టు అని చెప్పండి. సో ఇట్లా ఒక సర్వే రిపోర్ట్ అయితే ఈ కూటమి నాయకులను వణికిస్తూ ఉంది. కూటమి నాయకులకు మాత్రమే ఫోన్ చేస్తూ ఉన్నారంట. కూటమి నాయకులు అవునవును కూటమి మాకు వచ్చింది, మా ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి ఫోన్ వచ్చింది, మేము కూటమికే ఓటేస్తామని చెప్పాం. సరే, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏ టైంలోనైనా అర్ధరాత్రి లేచి ఓటేయమన్నా కూడా మేము కూటమికే ఓటేస్తామని వాళ్ళు చెప్పారంట. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలను చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఇది రాష్ట్ర ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, ఇది కాల్స్ తీసుకొని సర్వే చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల నుంచి సరైనటువంటి రిపోర్ట్ తీసుకోండి. మీరు ప్రత్యేకంగా కాల్స్ చేసి ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ తెచ్చుకొని ఆ నివేదిక ఆధారంగా మార్పులేంటి, చేర్పులేంటి, ఏ తప్పులున్నా ఏదైనా సరిదిద్దుకొని పాలన చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారం లేకుండా ఉండేందుకు చూడండి అని చెప్పి వీళ్ళు సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోయే విధంగా. సో ఆ రకంగా ఉందన్నమాట. సో మీరేం చెప్తారు ఈ 1 year పాలనకు సంబంధించి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 year పాలన వర్సెస్ ఇప్పుడు కూటమి 1 year పాలన, ఎవరు అద్భుతంగా పాలన చేశారు ఈ 1 year పాలనలో? ఓవరాల్గా ఎవరు అద్భుతంగా చేశారు? ఈ 1 yearలో వీళ్ళకు ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏంటి? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. మీకేమైనా IVRS కాల్స్ వచ్చి ఉన్నాయా? వస్తే కనుక దాని సమస్య వివరాలు కూడా పెట్టండి.